ఏంటి వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు? ఎనిమిదేళ్ల నుంచి ఆ అఖండ దీపం ఆరిపోకుండా చూస్తున్నావు. అమ్మవారు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. నా నమ్మకము అదేనండి. అమ్మవారు మహిమగల తల్లి అంటారు. 9 ఏళ్లు అఖండ దీపం వెలిగిస్తే అమ్మ ఆశీస్సులు నిండుగా ఉంటాయి అంటారు. వచ్చే కార్తీక మాసానికి 9 ఏళ్లు నిండుతాయి. అయితే ఇంకేం, అమ్మవారు నా కోరిక తప్పకుండా తీరుస్తుంది. ఏంటబ్బా, అఖండం పెట్టి కోరే అంత పెద్ద కోరికేంటో? ఆదిత్య తులసి ఒక్కటై చిలక గోరింకల్లా జీవితాంతం చల్లగా బతకాలండి. న్యాయమైన కోరికేగా, ఈ అమ్మవారు మాత్రం ఎందుకు తీర్చదు? వాళ్ళని ఖచ్చితంగా భార్యాభర్తలు చేసి తీరుతుంది. నీ కళ్ల ముందే ఉండేలా చేస్తుంది. అమ్మో, ఇక్కడ అఖండ దీపం పెట్టి అక్కడ దీపాలు ఆర్పాలనుకుంటున్నారా? చెప్తాను మీ సంగతి. నేను బయలుదేరనా? అలాగేనండి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అష్టోత్తరం చదువుకుని వెళ్తాను. సరే. అమ్మా దుర్గమ్మ తల్లి, ఆదిత్యకు సంబంధాలు చూస్తున్నాను. అన్ని విధాల వాడికి మాకు అనుకూలమైన సంబంధం వచ్చేలా చూడు తల్లి. అనుకోగల అమ్మాయిని వాడికి భార్యనిచ్చే. ఈలోపు వీడి మనసు ఆ తులసి మీద పారేసుకోకుండా కాపాడమ్మా. అది రోజురోజుకి పంచవన్నెల రామచిలకలా తయారవుతోంది. దాని అందం నాకే అసూయ కలిగేలా చేస్తోందమ్మా. వీడి చూపు ఆ అందం మీద పడనీకే దుర్గమ్మా, దుర్గమ్మా! దుర్గమ్మా, దుర్గమ్మా, దుర్గమ్మా! ఏంటే ఏంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటుంటే కొంపలేవో మునిగినట్టు ఆ అరుపులేంటి? అయ్యో, మునిగిపోతున్నాయి దుర్గమ్మ తల్లి. ఆవిడ గారు ముంచే ప్రయత్నంలోనే ఉంది. ఏంటే నువ్వనేది? మీరేమో ఇక్కడ పూజలు హారతులు ఇచ్చి అబ్బాయి గారి క్షేమం కోరుతున్నారు. ఆవిడేమో అక్కడ అఖండ దీపాలు వెలిగించి ఆ పిల్లని అబ్బాయి గారి బతుకు మీద బండరాయిగా ఉంచాలని చూస్తుందమ్మా. ఇదిగో దుర్గమ్మ, ఆ పిల్లని ఈ ఇంటి కోడల్ని చేయాలని అక్కడ దీపాలు వెలిగిస్తుంది. నిజమా? మాది హరిశ్చంద్ర వంశం అమ్మా. అబద్ధం అనే మాటే పలకను. గంగమ్మ తల్లి గుళ్ళో అఖండ దీపం ఆవిడ వెలిగించిందే. ఈ కార్తీకంతో 9 సంవత్సరాలు నిండుతాయంట.
ఆ దుర్గమ్మతో కోరిక చెప్పుకుంటుంటే నేను విని కంగు తిన్నాను. కోరికేంటే? కృష్ణప్రియ, నువ్వు అఖండం వెలిగించి కాపాడిన ఈ కనకదుర్గ నీ కోరికను మాత్రం నెరవేరనివ్వదు. ఇంకొక్క నిమిషం కూడా దాన్ని వెలగనివ్వను. సత్యవతి, పద. ఏంటమ్మా తులసి, ఇలా వచ్చావు? ఓణీల ఫంక్షన్ ఉంది, పేరెంటానికి పిలుద్దామని వచ్చాను. ఏంటి? రిటర్న్ లో వివరంగా చెప్తానులే గాని డిఎస్పీ గారు ఎక్కడా? డిఎస్పీ గారు ఏంటమ్మా, ఆయన ఇప్పుడు కమిషనరు. అయ్యో అదే కమిషనరేలే. కమిషనర్ గారు. ఏంటమ్మా తులసి ఇలా వచ్చావు? కమిషనర్ గారితో పనుండొచ్చాను. ఏంటమ్మా? చూడండి, పోలీసులు వాళ్ల వరకు వాళ్ల క్రమశిక్షణ పాటిస్తే సరిపోదు. వాళ్ల పిల్లలు, కుటుంబ సభ్యులు, సొసైటీ క్రమశిక్షణలో ఉండేలా చూడాలి కదా. ఏం జరిగిందో, నీ ప్రాబ్లం ఏంటో సూటిగా చెప్పమ్మా. మా వీధిలో ఆదిత్య అని ఇంజనీరింగ్ చదివిన ఒక అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు. ఎదురు పడినప్పుడల్లా వేధిస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే మీ అబ్బాయి అని తెలిసింది. తొందరపడి మిమ్మల్ని ఎందుకు ఇబ్బందుల్లో పడేయాలి అని ముందుగా మీకు చెప్దామని వచ్చాను. మీరు బుద్ధి చెప్పి దారిలో పెడతారో లేదో చెప్పండి. లేకపోతే మా ఫాదరు పోలీస్ డిపార్ట్మెంటే. తిన్నగా వెళ్లి పై ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. చెప్పండి, ఏం చేయమంటారు? ఏదో కుర్రాడు, వయసులో ఉన్నాడు, వరసైన దానివని సరదాగా ఏదో చిన్న మాట అనుంటాడు. దీనికే డిపార్ట్మెంటు పై ఆఫీసర్స్ అంటావేంటమ్మా? ఏంటేంటేంటి, కుర్రాడు, వయసు, వరస, సరదా అని తప్పుని సమర్థిస్తున్నారా? అల్లరిని వెనకేసుకొస్తున్నారా? ఇది చాలా తప్పు కమిషనర్ గారు. మీరు మీ వయసులో ఇలాగే ప్రవర్తించారా? చాలా తెలివైన దానివి. ఎవరైనా ఆ వయసులో అంతే కదమ్మా. సమయ, నీకు గుర్తుందా మన వీధిలో పంకజం ఉండేది? గుర్తుంది. ఆపండి. మొత్తం డిపార్ట్మెంట్ ని చెడగొడుతున్నారు అనిపిస్తోంది. గుర్తుందా అని తమరడగడం, గుర్తే అని వీరనడం. ఇలా అయితే ఇంక సమాజంలో స్త్రీలకి ఎవరు రక్షణిస్తారు? ఎవరు పోకిరీలని కంట్రోల్ చేస్తారు? పట్ట పగలే ఒంటరిగా ఒక ఆడపిల్ల ఇంత భయంకరంగా అవమానించబడి న్యాయం కోసం ఊస్తే ఇదేనా మీరిచ్చే సమాధానం? ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా ఏం ప్రయోజనం? మీ కొడుక్కి ఒక న్యాయం, పరై వాళ్ళకి ఒక న్యాయమా? మీరు వదిలేసినా నేను వదలను. పై అధికారుల్ని కలుస్తా, కంప్లైంట్ చేస్తా, ఆ తుంటరోడికి తాట తీస్తా. ఆగమ్మాయి, నువ్వు అంత ఖచ్చితమైతే నేనంతకన్నా ఖచ్చితం. నువ్వెక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన పని లేదు. కంప్లైంట్ రాసివ్వు, నేనే నీకు న్యాయం చేస్తాను. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు. సమయ, కంప్లైంట్ తీసుకో. చూడమ్మా, నీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే మీ పేరెంట్స్ సమ్మతి కావాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడి జరిగిందంతా వివరంగా చెప్పి వాళ్ళతో సరే అనిపించు. రేపు మీరు కాంప్రమైజ్ అయితే మేం ప్రాబ్లంలో పడతాం. కాంప్రమైజా? నేనా? నో, నేను అయ్యే ప్రసక్తే లేదు. నువ్వు కాకపోవచ్చు,
చాలా ధైర్యవంతురాల్లో ఉన్నావు. మీ పేరెంట్స్ కాంప్రమైజ్ కారన్న గ్యారంటీ ఏంటి? ఈ విషయంలో ఆడవాళ్ల ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా మీ తల్లిగారు రేపు పెళ్లి కావాల్సిన పిల్ల అని ఆలోచిస్తుంది. సో మీ అమ్మతో మాట్లాడి చెప్పమ్మా. యాక్షన్ కంపల్సరీ అంటే పనిష్మెంట్ కూడా వాళ్ళని చెప్పమను. వాళ్ళు ఎలా చెప్తే అలా ప్రొసీడ్ అయిపోతా. ఐపీసీని కూడా పట్టించుకోను. రామా, కంప్లైంట్ ఇద్దాం. మ్యాటర్ మీరు రాయండి, సంతకం నేను చేస్తాను. వారు చెప్పినట్టు మా అమ్మతో మాట్లాడి పనిష్మెంట్ ఫిక్స్ చేస్తాను. చూడండి కమిషనర్ గారు, ఆ ఆదిత్య వెనకాల వాళ్ళ అమ్మ ఉందంట. ఆవిడ మా అమ్మ మీద నిందలు వేస్తున్నారంట. ఆ విషయం కూడా కాస్త ఆలోచించండి. మీ అమ్మ పర్మిషన్ తీసుకురా, అన్నీ తేలుద్దాం. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. సరే, ఇప్పుడే తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. పిల్లల పోట్లాటలు చాలా సరదాగా ఉంటాయి బావా. అవే సరదాలు ప్రేమను పంచుతాయి. సరే, సంతకం పెట్టు. ఏంటి దుర్గా అంత కోపంగా గుళ్ళోకి వెళ్తోంది? వదినేంటి ఈ టైంలో గుడికొస్తుంది? రండమ్మా, రా దుర్గమ్మా. అదిగో చూడు, అదే ఆ అఖండం. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఒక దుర్మార్గురాలు కోరని కోరిక కోరుతూ 8 ఏళ్లుగా ఈ అఖండాన్ని ఆరనీయకుండా కాపాడుతోందట. వదినా, నీ కూతురు జీవితాంతం నీ దగ్గర ఉండడానికే ఈ అఖండం వెలిగించాను. వచ్చే కార్తీక మాసానికి 9 ఏళ్లు నిండితే వాళ్ళ కోరిక నిజమవుతుందట. ఎవరో కూరుకుని ఏదో చేస్తే నీకేంటి నష్టం? నువ్వెందుకు ఈ దీపం ఆర్పాలని చూడ్డం? నష్టం కాదండి, దరిద్రం. అందుకే ఆర్పుదాం అనుకున్నాను. చూడు దుర్గా, చేతనైతే దీపం వెలిగించి అంత వెలుతుర్ని పంచాలి గాని దీపాన్ని ఆర్పి పాపం మూట కట్టుకోవద్దు.
పైగా గుళ్ళో అమ్మవారి ముందు అఖండ దీపం ఆర్పాలని చూడటం మహాపాపం, అరిష్టం తెలుసా? పాపిష్టి కోరికలతో దీపం వెలిగించిన వాళ్లకు తగలని పాపం. ఆ కోరిక తప్పు అని ఆర్పితే పాపం నాకు తగులుతుందా? దీపం ఆర్పకపోతేనే అరిష్టమండి. పిచ్చి మాటలు మాట్లాడకు దుర్గా. పిచ్చి కోరికండి. అసలు కోరికేంటో కోరిందెవరో తెలిస్తే మీరిలా మాట్లాడరు. ఎవరు కోరారు? ఏం కోరారు? మీ చెల్లెలు కృష్ణప్రియ. నా ఆదిత్యకి దాని కూతురికి పెళ్లి జరగాలట. ఎంత దారుణమో చూడండి. ఆ గజ్జల గుర్రాన్ని నా కొడుక్కి కట్టబెట్టి నా నెత్తి మీద చిందులేయించాలని చూస్తోంది. ఇదే బుద్ధండి. ఎంత దరిద్రపు ఆలోచన అది. ఇప్పుడు చెప్పండి, నేను దీపం ఆర్పడం తప్ప? అప్పుడైనా ఇప్పుడైనా తప్పు తప్పే. అసలు వాళ్ళ కోరిక అదని నీకెవరు చెప్పారు? వాళ్ళు మాట్లాడుకోవడం సత్యవతి వింది. తనే నాతో చెప్పింది. వాళ్ళేమనుకున్నారో ఈవిడ గారు ఏం విన్నారో? దుర్గా, ఏదైనా పొరపాటు పని చేయడం తప్పే. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా. నాది పొరపాటు అంటారేంటి? అఖండ దీపాన్ని ఆర్పడం తప్పు 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 తప్పంతే. అంటే ఆ దరిద్రాన్ని కోడలిగా తెచ్చుకోవడం మీకిష్టమా? నా ఇష్టాల గురించి కాదు, దీపం గురించి మాట్లాడుతున్నాను. ఎవరేమనుకున్నా ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయట. మనమెందుకు భయపడ్డాం? పద వెళదాం. మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. అమ్మా, నాకేం అలాంటి ఆలోచన లేదు. అది ఈ గుళ్ళోనే స్పష్టంగా బయటపడాలి. అంటే ఆ దీపం ఆర్పకుండా నేను మీతో రావాలి అంటే మీరు నాకు ప్రమాణం చేయాలి. ప్రమాణమా? ఏమని? నేను ఊహించే ప్రమాదం ఏం జరగదని, వాళ్ల కోరిక ఫలించదని, మీ సహకారం వాళ్ళకి లభించదని, వాళ్ళిద్దరి పెళ్లి జరిపించదని. ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తారా చేయరా? దుర్గా, సంజాయిషీలు సముదాయింపులు నన్ను సమాధానపరచవు. ఖచ్చితమైన హామీ కావాలి. అది మీ ప్రమాణంతోనే సాధ్యమవుతుంది. మీరు ప్రమాణం చేయకపోతే నేను అనుమానించాల్సి వస్తుంది. నాకు మనశ్శాంతి కరువైతే ప్రమాదం జరగచ్చు. ఆలోచించుకోండి. తటపటాయిస్తున్నారు అంటే వాళ్ల కోరికే మీ కోరిక? నా బిడ్డ భవిష్యత్తు, నా జీవితం మీకు అవసరం లేదా? మీ చెల్లెలే మీకు ముఖ్యమా? నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని అర్థం లేని మాటలు మాట్లాడకు దుర్గా. ప్రమాణం చేస్తేనే మీరు నాకు అర్థమవుతారు. में दासों हमें आयुधं लादं शिखर में